ఇడు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏమో ఎత్తిపోయినట్టు ఏగురం విని అడుగుతాడు మళ్ళా. ఈ నెలకు బరాబరా 6 నెలలు అవుతుంది. మరి ఈడు ఏమిటికి అడుగుతాడు గింత మైళ్ళమే? ఆడు నన్ను ఎంత ఎగిరిచ్చినా నా వెనుకెళ్ళి రూపాయి బిల్ల కూడా వెళ్ళేటట్లేదు. నేను ముందే చెప్తి ఏడాది వరకు ఇస్తానని. ఈ నడవంతరాన మెడబడితే నేను ఏడికి పోవాలి, ఏడదేవాలి. ఏంది పని లేని పోరగాళ్ళు ఫోన్లు పట్టుకొని కూర్చున్నట్టు కూర్చున్నావు, ఇంకా క్యాలెండర్ పట్టుకొని ఏం వెంకులాడతాను వాళ్ళ గిల్లే వెంకులాడతారే? ఇవేమన్నా పప్పు డబ్బాలు ఆయన పైసలు వెంకులాడా? అట్టికైనా చూస్తానా? చీర పెయింట్ల దానికి కారం పెడితే కారం ఉన్నదని కష్టం అన్నదట. గా చూసుడే ఏం చూస్తానా అంటానా శాపమూతోడా. ఇదానే మొన్న నాకు చలి జ్వరం వచ్చినప్పుడు సంపత్ గారి దగ్గర అప్పు కింద పైసలు తెచ్చిన కదా, వడ్డీ ఎంత అయిందని లెక్కెత్తానే. ఆడు పైసలు ఇవ్వని అడుగుతాండు. అయ్యో అడుగుతాండా? చెప్పన్నే అడిగిండు. ఏమన్నావు మరి నువ్వు? ఏమంట లేవానే అంట. ఏడున్నాయి ఇప్పుడు నా దగ్గర? మరి నువ్వు తెలవకుండా దాసి రాసులు వెళ్తా నానే నేనేమన్నా? ఇప్పుడు నేను గట్లా అన్నానా నిన్ను? ఎందుకని శిలిపట్ల మాట్లాడతాను షీక్పోయినోడా? ఏంది సిగ్గుపోయినా? ఏడ సిగ్గుపోయినా? నేను టేకుమొద్దున్నట్టు అట్టకట్టుండనే ఉంటే ఈడేవుడ బీడా పొలంలో దిష్టి గుట్టలేసినట్టున్నాడా? క్యాలెండర్ బట్టి చంపితే కంకులు రాలినట్టు రాలమ్మా. ఏమనుకుంటానవా మరి? నేనేమనుకుంటా గాని ఊళ్ళో మొక్కను పోయి బరువెంతున్నావో చూసుకొచ్చుకోపో అన్న. చూసుకొచ్చుకున్నావా మరే? చూసుకొచ్చుకున్నానే అప్పుడే. పోయి వచ్చినావా? మరి చెప్తలేవు ఎంతున్నావు బరువు? మంచిగానే ఉన్నానే. ఏం తక్కువ 80 కిలోలు ఉన్నా. 80 కిలోలు ఉన్నావా? సూపుకు పలసాగానే ఉన్నావు గాని వజన్ వాటగానే ఉన్నావు. ఆటగానో లోటగానే ఉన్నా గాని ఇప్పుడేందే నువ్వు నన్ను బరువు చూసుకొచ్చుకోమన్నావు? పసిపోరని పలుకులు పలుకుతావు ఎందుకు నువ్వు? నాకు అర్థం కాక అడుగుతా. సమ్మక్క సారక్క జాతర అత్తలేదా? రాని నేనేమన్నా అద్దంటా నానే? నీ అవ గంజందుకొని చంపితే గుంజకు ఊలాడాలే. ఏందంత పిసపిస ఎత్తాను? మొన్న నీకు జ్వరం వచ్చినప్పుడు మొక్కిన తగ్గితే తల్లికి ఎత్తు బెల్లం ఇస్తా అని. తగ్గింది, ఇయ్యద్దా ఎత్తు బెల్లం ఇద్దామా? మరి ఈ సంగతి నాకు చెప్పలేదంటే? కోరిక తీరినాక చెప్తారు గాని తీరక ముందే చెప్తారా ఎవరికన్నా? ఏం అట్టిగా భయపడబడుతుంది? భయం కాదానే మరి? అప్పులోనికి ఇచ్చేదానికే పైసలు లేవంటే ఇప్పుడు ఎత్తు బెల్లానికి పైసలు ఏ నుంచి లేవన్నీ? ఎట్లనో అట్లా మొక్కులు అప్పు చెప్పుకోవాలి గాని మొక్కలు దాచుకుంటావా గట్లా? ఆ తల్లి కోపం వస్తే మళ్ళా మొదటికి వస్తుంది కదా. ఏన్నో తెచ్చుకొని ఎల్ల తీసుకోవాలి గాని మాట తప్పుతావా? ఇప్పుడైతే పోయి ఆ మేకను మేపుకో. పైసలు అప్పటి వరకు అవే వస్తాయి గాని జాతరకు దాన్నే కోసుడు. పోయి మేపుకరాపో. సరే మేపుకత్త తీయే పూలొచ్చి ఇది లోపల తలగాయి. నీ అవ్వ ఈడ గడ్డి లేదు కదా, మేకేం మెత్తది? ఇంకా అశోక్ వాళ్ళ మొక్కనన్న పోతా, అన్న మెత్తది. దావే నీ అవ్వ ఇటు వచ్చిందని ఏమైంది? అడంతా ఎండిపోయింది గడ్డి, ఇక్కడ పచ్చగా ఉన్నది. మేకపిల్ల మంచిగా మెత్తాంది తినే. ఎవరు గిడ మేపుతారు? ఇంకే జాగా దొరకలే మేకని మేపడానికి. ఎవరు గిడ మేపుతారు? నేనేరా బొమ్మారిది. అయ్యో బావా నువ్వే నానే? అయ్యో బావా నువ్వే నానే? నేను ఇంకేవాలో అనుకుంటే మరి గిన్నె మేపుతున్నావేందే? మా మొఖాన వేండ్రా ఏడ లేదు గడ్డి మేక మేసేది అందుకు, అందుకే మీ చేనులకు వచ్చిన. బాగానే ఉన్నది కదా గడ్డి, అట్టి బీడేనాయే మేకని మేపుదామని తీసుకొచ్చిన. సరే మేపుకోయే బావా, దూరంకెళ్ళి చూసి ఎవరనుకుని వచ్చిందే నువ్వని తెలితే అడుగుతున్నా నేను. సరే గాని ఒక 10,000 ఉంటే ఇయ్యపోతీవిరా, మళ్ళీ ఇస్తా గాని బామ్మారిది. 10,000 ఉంటే పక్కలకి లేకుండా తిని పంటు గిర తిరుగునానే బావా. అయినాకి ఇప్పుడు 10,000 ఎందుకే? ఏం లేదురా బామ్మారిది, సమ్మక్క సారక్క జాతర వస్తుంది కదా, మీ అక్క నా ఎత్తు బెల్లం ఇస్తానని మొక్కిందట్రా.
జాతర పోదామంటే చేతిలో రూపాయి లేదు, గందికి అడిగిన. సంకల పీలిని పెట్టుకుని ఊరంతా ఎంగిలన్నట్టు బంగారం సొంత మేక నుంచుకొని నన్ను పైసలు అడుగుతున్నావేదే? దీన్ని అమ్మి పైసలు అడగరా, దీన్ని అమ్మి పైసలు అడగరా. దీన్ని నమ్ముతెట్టరా? మీ అక్క సమ్మక్క గొత్తనని మొక్కిందట, ఇది అమ్మి మళ్ళా కోసేదందుకు ఇంకో మేకను కొనుక్కరావన్నారా? వేసుకొని అంగిలేదు కానీ చుట్టుకొని లుంగి కావనంటే ఎట్లరా? సరే సరే, ఎట్నో తిరిగి కథ గడిపే. నీ పొలం గడిపోతున్నా, నా దగ్గర పైసలు లేవు. మేకనైతే మంచిగా మేపే, పైసలు ఆలోచన పడి ఆయనతో ఎండబెట్టావు, దెబ్బకు బాగా ఆడుతుంది మరే. అరే ఈ బామ్మర్ది గారు చెప్పింది కూడా నిజమే కదా. ఉపాసం ఉంటే బరువు తగ్గి బక్క పడతాం, బక్క పడితే ఎత్తు బెల్లానికి కూడా పైసలు తక్కువ అవుతాయి. ఎట్లాగో మేడారం జాతర 10-15 రోజులు ఉన్నది. ఈ 10 రోజులల్లా 10 కిలోలు తగ్గినా పైసలు తక్కువ అవుతాయి. ఏంది అంత కూసరు కూసరు ఉన్నాయి అలా? అన్నం తినలే? ఏడ తిన్ననే, పొద్దున దాకా పోయిపోయి అత్తి మేకను మేపే కాడ ఎవరన్నా నా కాడ భోజనాలు గిట్లా పెట్టిరా ఏంది? సరే కాలు చేతులు కడకచ్చుకోపోతిందు. ఇంకెన్నిసార్లు అడుగుతారే? పోయి వచ్చినప్పుడు అడుగుతి, స్నానం చేసేటప్పుడు అడుగుతి, మళ్ళా కడగన్నానే. అయ్యో కరిగిపోతానా కడుగుతే? ఏమన్నా సాతగాని పైకి పాత సాపే బరువు అన్నట్టు ఎత్తాను. కడగకుంటే మా అయితే వేసుకత్తా. నీ అవ్వ ఈ కాడ నుంచి కొద్దిగా తక్కువ తిని బరువు తగ్గియాలి, లేకపోతే పైసలు ఏడు నుంచి తెస్తా. ఓ పూలచ్చి అన్నం తక్కువయ్యే, ఎక్కువయ్యకు. ఇగో గింతగానే వేసుకొచ్చినవేందే? ట్రాక్టర్ల గడ్డి మెలకొచ్చినట్టు మెలకొచ్చినావు అన్నాన్ని. ఎన్నడే ఏనట్టే ఎత్తానేది నాకు? ఇలా కొత్తగా ఎత్తానా నేనేమన్నా? రోజు ఇంత తింటావు కదా. అరే పూలచ్చి అన్నొద్దులు ఒక్క తీరే ఉంటే అనే, ఓ రోజు వానొస్తుంది, ఓ రోజు ఎండ వస్తుంది. ఇప్పుడు ఏమత్తాంది మరి? మాటలు నేర్చిన అమ్మ నిమ్మకాయ చూసి తుమ్మకాయ అన్నట్టుగా మాట్లాడతాను గాని. నాకు గంతగానం ఏం ఆకలి అయితే లేదే. పల్లెంలా ఒత్తొత్తి పెట్టినావు అన్నం, కడుపులో పట్టే అంత తింటావా? గడ్డపర మరేసి వదేయమంటవా? వదేయమంటవా? అరే ఏం ముట్టింది నీకు ఇలా? కుయ్యమంటే కాయమంటాను. ఇప్పుడు నేను నిన్నేమన్నా అని? కొద్ది వేసుకరా అంటే గిదంత వేసుకొచ్చినవేందే? లోపల పోయి గందులో తీసి ఇంత వేసిరాపో. ఓడి చెప్తా ఓడి చెప్తావేందే? నేనేం చెప్పినా నువ్వేం చెప్తాను? ఒక ఆకి మొగపడా ఒర్రకు తీసేస్తా. నేనే కడుపు అనుకొని ఉంటాంటే ఇది పల్లెం నిండా పట్టుకొస్తాంది. గంతగానం తిన్నాక నేనేడ బారో తగ్గుతా? నీళ్లు మింగిన కప్పు ఉబ్బినట్టు ఉబ్బా?
కనబడు కాదే బల్లి గుడ్లదానా ఎక్సర్సైజ్ చేస్తానా ఏంది ఎక్సర్సైజ్ అవుతున్నావా? బస్కి వెళ్ళి ఏమన్నా బలి వీడికి తీతావు, నువ్వు ఎక్సర్సైజ్ అవుతున్నావా బావా? ఏమిరా బామ్మారిది బల్లి ఎక్కినట్టు గోడెక్కి చూస్తానావు? మరి నువ్వు ఏ చేసాలు అట్లున్నాయి, సాటుకు సారమ్మా నేటికి నరసమ్మా. ఎన్నెళ్ళైనా ఇయ్యాలనుకో కొత్త కథలు పడతావు. ఎక్సర్సైజ్ చేస్తే పానానికి మంచిదిరా, ఆరోగ్యం కూడా వస్తుంది. ఏడికెళ్ళి వస్తుంది? నీ తాతింట్లోకెళ్ళి వస్తుందిరా. ఎక్సర్సైజ్ చేస్తే పానం మంచిగా ఉంటది, డాక్టర్లు చెప్పరారా? ఓ డాక్టర్లు అందరూ వచ్చి నీకే చెప్తారు ఇక నీతి మాటలు గాని. బావా నువ్వు ఇలా సాని మాటలు మాట్లాడితే గూని మీద కూడా గుంజలు పట్టి ఊలాడుతుంది. గట్లా చెప్పాకే నాకు సిగ్గు అవుతుంది, నాకు సిగ్గు అవుతుంది. అరే పిసగారి నిజంరా, కావన్నంటే నువ్వు కూడా చేయి, పానం మంచిగా ఉంటది. ఇప్పుడు మాకేం రోగం రాలే గాని షాయిని తాగుదా. ఇలా కూర ఉంటే ఇంతనన్నా ఎక్కువ వేయలే ఎడ్డి వాడుకోవు. పైసలు బరబర తీసుకుంటాడు, ఒక ముక్క ఎక్కువ వేయరంటే ఎత్తలేడు. ఆగు ఇందాక మళ్ళీ ఇట్లా పోదామా? పోనే పోదు. అగో ఏంది రావాలన్నా, ఎటో పోతున్నావు? పొలం కాడికి పోతానరా. అయితే గానేమో పట్టుకొస్తానవేంద్రా? మటన్ కూర అన్న, పానం అంతా కుస కుసున్నది. మటన్ కూరలా మంచిగా మసాలా కాటు పెట్టుకొని వండుకొని తింటే సెట్ అవుతుందని పట్టుకొస్తానా. తింటావా అని నువ్వు తింటా రా మా ఇంటికి. మరి ఏ చీ, గా మటన్ కూర నాకెందుకురా, నువ్వే తినిపో. ఏంది తినవా? ఏంది నీ తినవా? నేను తినరా. నీస్ తినవా? ఏమైంది నీకు అంత కొత్త మాట్లాడుతాను? నీస్ అంటే నిమ్మ చెట్టు ఎక్కి దుంకిటాను, అంత అయ్యాలి గిట్ల చేస్తానేంది? ఊకూక కౌసు తింటే పానం కొవ్వు పడుతుంది, అందుకే అద్దంటానా. నువ్వేందే కోతికి కరెంట్ షాక్ పెట్టినట్టు మూతి గట్ల పెట్టినావు? మరి నువ్వు చెప్పే మాటలు గట్టినే ఉన్నాయి బావా. పుస్తకాన్ని ఏమైనా దాడేసినవేంది? అంతే నువ్వు మాట్లాడుతున్నావు. అవును, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. నువ్వు దేశ కథలకు అంత భయం భయం అవుతుంది. ఏమైంది నీకు? ఏ ఊకవే పూలచ్చి, నాకేమైందే? మంచిగుండు తప్ప అనే తింటేనేమో ఎందుకు తిన్నావని ఏడిచినావు, తినకపోతేనో ఎందుకు తింటలేమని ఏడుతాను అనే పూలచ్చి. పిడిగచ్చి పడ్డట్టు పిడాతి చెప్తే ఎట్లుంటది మరి మనుషులకు? మనుషులకు ఏమైతుంది కానీ మీరు పోయి పని చేసుకోరి, నేను పొలం కాడికి పోతానా. ఊకూకే నా మీద పడతారైందే కరేపమ్మది జరుగురా. వదినే అన్నకేమో అయినట్టుంది కానీ గిట్లా మాట్లాడుతుండేంది? ఇంటికాడు కూడా అంత ఎట్లనో ఎత్తాండో. ఇన్నొద్దులు తట్టెడు తట్టెడు తినేటోడు ఇప్పుడు తపాలేడు కూడా తింటలేడు. మరి గిట్ల అయితే ఎట్లా అక్క? ఏమైందో అడుగు. మనిషికి ఇట్లా ఏమైనా గాలి దొరికిందనుకో ఇట్లా తీసుకుపోవాలి. సరేరా, వచ్చినాక అడుగుతుంది. ఇట్లయితే ఎట్లనో ఏమో. అడుగు అడుగు వచ్చినాక ఏం కాదు కానీ. ఇంత ఇంత తినేటోడు తింటనే లేడు. కాలు రెక్కలన్నీ గుంజుతాయి, పానం అంతా సవసవ అంటాంది. ఇవాళ తిరుగుడు ఎక్కువైంది. మేకకు నీళ్లు పెట్టి ముత్తంత సేపు అటు మొక్కన తీసుకుపోయి మేపుకనన్న అత్త. కాళ్ళెక్కలు నొత్తానే అంటే కదా ఇందాక నింపో రాదు. ఏ తినుడెందుకే, ఊక తిను తినా నెంబర్ పడతావు. ఆకలి అయితే నేను తిననానే, నా ఆకలి సంగతి నాకు తెలియదా? ఏంది నిన్నటి సంద అంత ఎట్లనో ఎత్తాను గాలి దాకిందా? ఎప్పటికి తిండంటే ఇరుగ తినేటోనివి, ఇప్పుడేమో తిండంటే ఇట్లా మాట్లాడబడుతుంది. ఏమో మాట్లాడవు? నాకేమైందే? నాకేం కాలే, నీ మంచిగానే ఉన్నా. ఎందుకని ముచ్చట్లు చెప్తావు? నా తెలియదా నీ సంగతి? మంచిగా తిని వండుకునేటోనివి ఏమో గిట్లా ఏమాడుతుంది? ఏం లేదే, అయితే నువ్వు చెప్పినావు కదా ఎత్తు బెల్లం ఇస్తానని, గందుకే ఇట్లా చెప్తానా. ఎత్తు బెల్లం ఇస్తే ఉపాసం ఉండడెందుకు? ఉపాసం ఉంటేనే గానే బరువు తగ్గేది. బరువు తగ్గుతావా? ఎందుకు? ఏమిటికి?
ఏమిటికంటే నేనేం చెప్పానే, నేను 80 కిలోలు ఉన్నా. 80 కిలోల ఎత్తు బెల్లం కావాలంటే ఎన్ని పైసలు కావాలి, నేను ఏడికి పోవాలి? అందుకే బరువు తగ్గుతాన్ని. ఒక అప్పముతోడా అందుకేనా నిన్న అన్నం చక్కగా తింటలేవు? ఎవడు ఎప్పుడు నీకు ఈ తెలివి ఇట్లా చేయమని? ఎవరు చెప్పుడైందే నాకు తెలియదా? పైసలు ఎక్కడి నుంచి దేవన్నాని ఇట్లా చేసిన. 10 కిలోలు తగ్గినా కూడా పైసలు తక్కువైతాయి కదా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. మాట్లాడక మాకు సందువన్లు పెట్టుకొని దా తప్పైంది నా తల్లికి మొక్కుతుదా నడు దా మొక్కు, ఆ తల్లికి మొక్కు, తప్పైందని మొక్కు. తల్లి తప్పైందమ్మా. ఇట్లా చేస్తారా ఎవరన్నా? మొక్కుతే ఆగద్దు. మనం కోరుకునేది ఆ తల్లి తీర్చినాక మనం మొక్కుకునేది మనం చేయొద్దా చెప్పు? అంతకంత తీర్చుకుంటుంది ఆ తల్లి మనం మోసం చేస్తే. అట్టిగా అనుకుంటున్నావు సమ్మక్క సారక్కలంటే ఇంకా పైసల కోసం కొంచెం పడతానా నువ్వు? అంతకంటే ఎక్కువ సంపాదిస్తాం ఆ తల్లుల చూపు మన మీద ఉంటే. ఏదో బుద్ధి తక్కువ ఇట్లా చేసిందే. ఇక చెయ్య తల్లి తప్పైంది, నన్ను క్షమించు. న్యాయంగా నా ఎత్తు బెల్లం ఇస్తా, నీ మొక్కు మేడారం జాతరకు వచ్చి తీర్చుకుంటా. అవ్వ సమ్మక్క సారక్క మంచిగా చూడు మమ్మల్ని బాంచను.